శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు మిమ్మల్ని సింహాసనంపై కూర్చోపెట్టడానికి సిద్ధంగా ఉంచే విధంగా మీ జీవితంలో జరగబోయేది ఇదే. ఆగస్టు మాసం 31వ తేదీ, సెప్టెంబర్ మాసం 1వ తేదీ పాలు పాలుగా, నీరు నీరుగానే మారబోతుంది. మీరు మీ కంటితో ఈ మార్పును చూడబోతున్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉండి ఈ వీడియోని ఒక్కసారి చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ జీవితంలోకి ఈ ఇద్దరు ప్రవేశించబోతున్నారు. మీ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితంలోకి రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఈ విషయంలో మీరు చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేనిచో ఇబ్బంది పడబోతున్నారు. వీరి యొక్క అసలైన రూపాన్ని, అంటే వీరి యొక్క చీకటి కోణాన్ని ఈ రోజున మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. అయితే ఆ పేర్లు కలిగినటువంటి వారు ఎవరు అన్నట్లయితే గనక ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది, అలాగే రెండవ పేరు చా పేరుతో స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు ఏమిటంటే గనక వృశ్చిక రాశి వారి జాతకులు. అలాగే ఇంకొక అక్షరము ఎస్, వారు కుంభ రాశికి కలిగి ఉంటారు. ఈ 3 అక్షరాలు కలిగి ఉన్న పేరు వారు ఎవరైనా కావచ్చు, వీటితో స్టార్ట్ అయ్యే వాళ్ళైనా కావచ్చు. మీరు గమనించుకోవాలి, ఈ అక్షరాలతో మొదలైన వారు ఎవరు మీ లైఫ్ లో ఉన్నారు, వాళ్ళు మీ యొక్క లైఫ్ లోకి వచ్చాక మీకు ఎటువంటి తేడా అనేది స్టార్ట్ అయ్యింది ముఖ్యంగా గమనించండి. అలాగే మీ ఇంట్లో మీ కులదైవాన్ని మీరు మరచిపోయారు. చాలా మంది చెప్పేది ఏమిటంటే గనక మాకు అసలు కులదైవం ఎవరు అనేదే తెలియదు అని. దానికి మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఏదేని శుక్రవారం తిథి నాడు 7 వరుస రోజుల్లో, అంటే ఒక శుక్రవారం తిథి నాడు నిద్రలేచి మీరు పొద్దున్నే ఎర్రటి గుడ్డలో పూర్తిగా ఉన్న ఒక వక్కని తీసుకోండి, అందుట్లో పెట్టండి. దాని తర్వాత ఈ వస్త్రంలో ఉంచిన వక్కను తీసుకుని వెళ్లి దేవుని దగ్గర పెట్టి దీపారాధన చెయ్యండి. ఆవు నేతితో దీపం పెట్టండి. ఇక దాని తర్వాత అదే రోజు సాయంత్రం మీ ఇంటి మధ్యలో ఆవు నేతితో దీపం పెట్టండి. దాని ముఖం మీ సింహద్వారం వైపు ఉండాలి. అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే గనక దీపం ఇత్తడి దీపం అయి ఉండాలి. ఇక మీరు ఎర్రటి వస్త్రంలో వక్కను పెట్టారు కదా, దాంట్లో మనం చేతికి కట్టుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన కేసరి దారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అక్కడ పెట్టాలి. కుంకుమ పెట్టాలి. దాన్ని అమ్మవారి పటం దగ్గర పెట్టుకోవాలి. ఇక వాకిట్లో ఉన్న దీపం మీరు 7 రోజులు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం పెట్టాలి. ఇలా చేసి మీ కుల దైవాన్ని స్మరించుకోవాలి. మీరు ఎవరు, మేము గుర్తుపట్టలేదు, మాకు తెలియచేయండి అని చెప్పేసి స్మరించుకొని దండం పెట్టుకుంటూ మీరు 7 రోజులు వరుసగా ఇలా పొద్దున్న సాయంత్రం దీపం పెడితే ఖచ్చితంగా మీ కళ్ళలోకి మీ కుల దైవం వచ్చి కనిపిస్తారు. తనకి తాను ఉన్న అనుభూతిని మీకు తెలియచేస్తారు. ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. ఇలా చేస్తే మీకే తెలుస్తుంది. ఇక ఆ వస్త్రాన్ని, అంటే మీరు ఏదైతే దారంతో పెట్టి ఉంచారో దానిని మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టారో ఆ అల్మరాలో పెట్టేసుకోండి. మీకు ఏ విధమైన ప్రాబ్లం ఇక ఉండదు. ఆగస్టు మాసంలో 31వ తేదీ, సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ మీరు ఈ విధంగా చేస్తే గనక ఇక సింహాసనం మీద కూర్చోవడానికి మీ కులదేవత చాలా వరకు అనుగ్రహిస్తుంది. కులదేవత యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలగడమే కాకుండా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తీరిపోతాయి. ఎవరు ఎటువంటి వారు అనేది తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలైన వారు మీ జీవితంలో ఎన్ని రకాల ఇబ్బందులు కలగచేశారో కంటికి కట్టినట్లుగా కనిపిస్తుంది. ఇదంతా కులదేవత అనుగ్రహంతోనే జరగబోతుంది. ఇక నుంచి లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. శత్రువులు ఎవరో తెలుసుకుని తగిన ఎత్తులు వేస్తూ మీ జీవితంలో ముందుకు సాగగలుగుతారు. అంతా దైవేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.